శ్రీశైలంలో కొలువైన శివయ్య సన్నిధిలో ఈసారి మా అమ్మాయి నృత్య ప్రదర్శన ఉందండి. సో ఈ కంప్లీట్ వ్లాగ్ అదే చూడండి. వెల్కమ్ బ్యాక్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? సో ఈ వ్లాగ్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏ డే బీయింగ్ ఏ డాన్సర్. ఎర్లీ మార్నింగ్ 5కి బయలుదేరాము హైదరాబాద్ నుంచి. సో 5కి బయలుదేరామంటే మీరు ఊహించుకోవచ్చు తను ఎప్పుడు లేయాలి, ఎప్పుడంత ప్యాకింగ్ అంతా ఎన్ని డేస్ నుంచి ప్రయర్గా వర్క్ నడుస్తుంది అని. సో అరౌండ్ 6 o'clock మాకు ఏపీఎస్ఆర్టీసీ బస్ దొరికింది, తన ఫ్రెండ్. ఇంకా మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12:30 అయింది. శ్రీశైలం వచ్చేసరికి ఈవినింగ్ ప్రోగ్రాము. సో మార్నింగ్ అంతా మేము డ్రైవ్ చేసేసి వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. కొంచెం కంఫర్ట్ జోన్ అయితే వదిలేయాల్సిందే కొన్ని కావాలి అంటే. దిగగానే చాలా ఎండ అనిపించింది, బట్ మ్యాక్సిమం అన్నీ ఈ వర్షాకాలం కాబట్టి కొన్ని జాగ్రత్తలు అయితే వహించాము. దేవస్థానం వాళ్ళు ప్రొవైడ్ చేసిన రూమ్స్ అయితే బాగున్నాయి, ఎక్కడ ఇబ్బంది కలగలేదు. ఇంకంతా లగేజ్ పెట్టేసి లంచ్కి వెళ్ళాము. అన్నపూర్ణ సత్రంలోని అక్కడే ప్రొవైడ్ చేశారు. స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించేసి మళ్ళీ ఇంక ఇమీడియట్గా మేకప్కి వచ్చేసేయమన్నారు. ఇక్కడ ప్రదర్శించే ప్లేస్ తల్లిగా అయితే ఒక రవ్వంత ఎక్కువే ఉంటుందండి ప్రతి తల్లికి పిల్లల పెంపకంలో. అది స్వీకరించాల్సిందే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే. ఇంకా మేకప్కి వచ్చేసాము. ఎక్కడ నిలకడలేదు రాగానే. పాపం అంత అలసిపోయిన షీ వాజ్ ఫైన్. ఎన్నో రోజుల కష్టం. ఇప్పుడు మేకప్ కాస్ట్యూమ్ అన్నీ వేసుకున్నారంటే అండ్ వాష్రూమ్స్ కూడా వెళ్ళేది లేదు. సో హోల్ డే ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ నైట్ ప్రోగ్రామ్ అయ్యేంతవరకు అలాగే ఉంటారు. ఇంకా కొంచెం ప్రాక్టీసింగ్ స్టార్ట్ అయిపోయింది ఈవినింగ్ ప్రోగ్రామ్. మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ కోసం తను అక్కడే ఎక్కడ వసలుబాటు లేకపోయింది, గుడి ఆవరణలోనే శివయ్య రూపంలో మళ్ళీ వచ్చేసింది. చూడండి ఎంత బాగా వేశారో వీళ్ళు మేకప్ వాళ్ళు. అడ్జస్ట్మెంట్ అయితే కంపల్సరీ అండి ఒక బీయింగ్ ఏ డాన్సర్. ప్రదర్శనకు ముందే దర్శనం కూడా అయిపోయింది. చాలా బాగా జరిగింది ఈసారి దర్శనం. అది ఎంత బరువుగా ఉన్నిందో నాకే అనిపించింది, బట్ షీ డిడ్ ఇట్. అండ్ ఫైనల్గా తను నిజంగానే ఆ శివయ్యలాగే అనిపించింది నాకు. బీయింగ్ బ్లెస్డ్. ఇక్కడ చూడండి అంత పేరెంట్స్ మార్నింగ్ నుంచి అందరూ పిల్లలతో వచ్చి ఎంతో కష్టపడి వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ పిల్లల ప్రదర్శన ఎప్పుడు వస్తుంది అని. అండ్ ముఖ్యంగా వాళ్ళ టీచర్ కూడా చాలా కష్టపడతారు ఇలాంటి ఈవెంట్స్ కోసం. ఇక్కడ కొందరు ఫొటోస్ తీసుకున్నారు. వాళ్ళు అమ్మమ్మ పెద్దమ్మ వాళ్ళందరూ తన ప్రోగ్రాం చూడడానికి వచ్చారు ఇక్కడ. బాగా అనిపించింది. ఇంకా ఈ శివతాండవం మొదలయ్యేసరికి నిజంగానే శివపార్వతులు చేసినట్టే అనిపించింది. ఫైనల్గా ప్రోగ్రామ్ అయ్యేసరికి 10 అయిపోయిందండి. చూడండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడితే కానీ ఆ రిజల్ట్ రాలేదు. అందరు బాగా మెచ్చుకున్నారు, బాగా చేశారు అని. ఫైనల్గా మళ్ళీ అన్నపూర్ణ సత్రంలో భోజనం చేసేసాము. పెద్దమ్మ తనకు తినిపిస్తుంది. ఫ్రెండ్ కూడా వద్దంటే మరీ తినిపించేసింది. ఇలా ఈరోజు గడిచిపోయిందండి. ఇంకా కాస్త షాపింగ్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయాము. ఇప్పుడంతా చాలా మారిపోయింది. శ్రీశైలంకి వచ్చి నేను చాలా ఇయర్స్ అయింది. చాలా డెవలప్మెంట్ ఉంది ఇక్కడ. ఇంకా నెక్స్ట్ డే 4:30కి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు మళ్ళీ వెళ్ళిపోవాలి. స్కూల్స్ ఉన్నాయి కదా. ఆ శివయ్య సన్నిధిలో 2 రోజులు ఇలా గడిచిపోయాయండి. ఇంకా బయలుదేరిపోయాము. ఇక్కడ మా అమ్మ తనకి డబ్బులు ఇచ్చి ఇంకా జాగ్రత్త అని చెప్తుంది. ఇదిగోండి ఇంకా ఇద్దరు అలసిపోయారు. ఓసారి ఆ శివయ్యకి దండం పెట్టుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ చలో హైదరాబాద్. ఇలా గడిచిపోయిందండి. చూడండి ఎలా అలసిపోయి పడుకున్నారు పాపం. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.